రాష్ట్రంలో అనుకోని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉపరితల ద్రోణి కారణంగా జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇవాల్టి నుంచి మరో 4 రోజుల పాటు వర్షాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి మరో 4 రోజులు వర్ష సూచన చేసింది. సిటీలో మొత్తం మేఘావృతమైంది. రాష్ట్రంలోని 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఉపరితల ద్రోణి ఆవర్తనం ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణకు ఎక్కువ వర్షాలు ఉన్నాయని చెప్పారు. వర్షాల అలర్టుతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమాన ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మన సిటీలోని 3 జిల్లాల్లో 2 జిల్లాలు హైదరాబాదు, రంగారెడ్డి, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాలకి మనం భారీ వర్ష సూచన 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని భారీ వర్ష సూచన చేసి ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇవాళ 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈసారి రుతుపవనాలు గందరగోళంగా మారాయి. అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తెలంగాణకు వచ్చాయి. కానీ వర్షాలు మాత్రం అంతు చిక్కని విధంగా కురుస్తున్నాయి. ఎండ ఉక్కపోత వాతావరణం అధికంగా కనిపిస్తోంది. వాతావరణ మార్పులు, మితిమీరిన పట్టణీకరణ, పొల్యూషన్ పెరగడం వంటి కారణాలతో వాతావరణం రోజు రోజుకు మారుతోందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మాన్సూన్ టైంలో ఏంటంటే మనకు వర్షం పడినా పైపైన మనకు పైనుంచి ఈ తేమగాలు అనేవి చాలా వేగంతో పోతూ ఉంటాయి. వీటి వల్ల ఏమిటంటే ఉపరితల వాతావరణంలో తేమ లభ్యత ఉంటుంది. ఇలాంటి సమయంలో మనకి టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు వేడిగాలుల కింద నుంచి పైకి పోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ మనకి చెదురుమదురుగా ఒక 2 గంటలు, 3 గంటలు, గంటన్నర ఈ రకంగా క్యుములోనింబస్ మేఘాల వల్ల కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడటం చూసాము. కానీ ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏంటంటే ఆ వర్షం పడినంతసేపే అది ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆకాశం అంతా క్లియర్ అయిపోయి మొన్నాడు మళ్ళీ మంచి ఎండ కాస్తుంది. మెదక్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. షాపుల్లోకి నీళ్లు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి. రోడ్లపై మోకాల లోతులో వరద పారడంతో జనం ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో స్థానికులు అవస్థలు ఎదుర్కొన్నారు. గాంధీనగర్ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. హైదరాబాద్ హైవేలో భారీగా వరద నీరు చేరడంతో జేసీబీతో డివైడర్ను తొలగించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొట్టాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం లక్ష్మీపూర్లో భారీ వర్షం కురిసింది. వాగు ఉప్పొంగడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వాగు అవతల 2 గంటలకు పైగా విద్యార్థులు చిక్కుకుపోయారు. గ్రామస్తులు వాగులో నిలబడి చేతులతో విద్యార్థులను ఒడ్డుకు చేర్చారు. జిల్లాలోని జైనద్ మండలంలో 13.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో ముంపు గ్రామాల్లో ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. పెద్దపల్లి జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా నీరు చేరింది. ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి దిగువకు 131,960 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టులో వరద పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో భారీ చెట్ల దగ్గర, చేన్లలో రైతులు ఉండకూడదని అలర్ట్ జారీ చేశారు.